వెల్కమ్ టు ట్రాఫిక్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణఖేడ్లో మాస్ కాపీయింగ్, బయటకు వచ్చిన ఫిజిక్స్ పేపర్ కు సంబంధించి కంప్లీట్ ఆన్సర్ షీట్. కర్ణాటకలో భారీగా మద్యం సీజ్. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 మృతి, 18 మంది గాయాలు. నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త, వైద్య శాఖలో కొలువుల జాతర. రేపటి నుండి సీఎం జగన్ బస్సు యాత్ర. నేడు చెన్నైతో గుజరాత్ ఢీ. కవిత పిటిషన్ పై నేడు విచారణ. శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాయక స్వామి రథోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి. ఈ రోజే శివసేన యూపీటీ తొలి జాబితా. యుఎన్లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదం, అమెరికాపై ఇజ్రాయెల్ ఆగ్రహం. నారాయణఖేడ్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు ఫిజిక్స్ పేపర్ కు సంబంధించి కంప్లీట్ ఆన్సర్ షీట్ తయారు చేసినట్లుగా సమాచారం. అయితే ప్రశ్నపత్రం బయటకు రాకుండా ఆన్సర్ షీట్ తయారు ఎలా సాధ్యమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి జిల్లా నాగలాపురం మండల కేంద్రానికి కర్ణాటక నుండి మద్యం బాటిల్స్ తరలిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్సీబీ అధికారులు వజ్రవారి కండిగ సమీపంలో సినీ పక్కిల వారిని పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారితో పాటు కారులో తరలిస్తున్న దాదాపు 60 కేస్ బాక్స్ లో కోట బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆటో బోల్తా పడి 2 దుర్మరణం పాలైన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలోని వీరప్రేణి గూడెం వద్ద ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. మండల కేంద్రం నుంచి వీరప్రేణి గూడెంకు వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖలో పెండింగ్ లో ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తు ప్రారంభమైనట్లు సర్కార్ సూచన ప్రాయంగా తెలిపింది. కాగా ఇన్ఛార్జ్ డిఎంఈగా వారిందేవి నియామకంపై హైకోర్టు స్పందించింది. పూర్తి స్థాయి డిఎంఈని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలోనే డిఎంఈతో పాటు డిపిఏ, డిసిహెచ్, కమిషనర్, టీవీపీసీ పోస్టులు భర్తీ చేయనున్నామని రాష్ట్ర సర్కార్ తెలిపింది. సీఎం జగన్ రేపు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటల 56 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకొని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆరంభిస్తారు. ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాల మినహా 21 చోట్ల యాత్ర చేపట్టనున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ వివాహాది శుభకార్యాలకు, బర్త్డే పార్టీలు, రిటైర్మెంట్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్. విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్. అడ్వాన్స్ బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ, జీడిమెట్ల విలేజ్, నియర్ సుచిత్ర, మేడ్చల్ డిస్ట్రిక్ట్. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్ 9908820474. బ్యాక్ టు న్యూస్. ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ మధ్య చెన్నైలో మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం 2 జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు అన్ని మ్యాచ్ల్లోనూ హోమ్ టీంలే గెలిచాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుందా లేదా, రుద్రసేనపై గుజరాత్ పై చేయి సాధిస్తున్నది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు విచారణ జరపనుంది. కవితకు కోర్టు విధించిన కస్టడీ సైతం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సిబిఐ కోర్టులో ఈమెను ఈడీ హాజరుపరచనుంది. కస్టడీని మరో 4 రోజుల పాటు పొడిగించాలని
విచారించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాయక స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం రాజేంద్ర ప్రసాద్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ స్థాయి అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనుంది. ఈ జాబితాలో 15 నుంచి 16 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం నాడు ఈ సమాచారం ఇస్తూ రాష్ట్రంలోని మహావికాస్ అఘాడీలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ మొదటి జాబితాలో 15 నుండి 16 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని పార్టీ నాయకుడు ఎంపీ సంజయరావు తెలిపారు. గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నిన్న తీర్మానం ఆమోదించబడింది. ఇజ్రాయెల్ శాశ్వత మిత్రదేశమైన అమెరికా ఓటింగ్ కు దూరంగా ఉంది. ఓటింగ్ కు దూరంగా ఉండాలన్న అమెరికా నిర్ణయంపై ఇజ్రాయెల్ మండిపడింది. ఈ ప్రతిపాదనను అమెరికా వీటో చేయాలని ఇజ్రాయెల్ కోరింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం యుఎన్ఎస్సీలో కాల్పుల విరమణపై అమెరికా ఒక తీర్మానానికి మద్దతు ఇచ్చింది. దీంట్లో కాల్పుల విరమణ కోసం బందీలను విడుదల చేసిందన్నారు. రష్యా, చైనాలు కలిసి ఆ ప్రతిపాదనను వీటో చేశాయన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నారాయణఖేడ్ లో మాస్ కాపీయింగ్, బయటకు వచ్చిన ఫిజిక్స్ పేపర్ కు సంబంధించి కంప్లీట్ ఆన్సర్ షీట్. కర్ణాటకలో భారీగా మద్యం సీజ్. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 మృతి, 18 మంది గాయాలు. నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త, వైద్య శాఖలో కొలువుల జాతర. రేపటి నుండి సీఎం జగన్ బస్సు యాత్ర. నేడు చెన్నైతో గుజరాత్ ఢీ. కవిత పిటిషన్ పై నేడు విచారణ. శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాయక స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి. ఈ రోజే శివసేన యూపీటీ తొలి జాబితా. యుఎన్ లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదం, అమెరికాపై ఇజ్రాయెల్ ఆగ్రహం. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.